ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్లో చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం నిర్వహించారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలుగా పేదల సంక్షేమే లక్ష్యంగా పనిచేస్తుందని, ప్రజల ఆశీర్వాదం తమకు బలమైందని మంత్రి తెలిపారు. జీవనోపాధి సంస్థలను దృష్టిలో పెట్టుకుని మత్స్యకారు సోదరుల అభ్యర్థన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 101 మీడియం, మేజర్ రిజర్వాయర్లో పెద్ద సైజు రొయ్య పిల్లలను రాబోయే 15 రోజుల్లో విడుదల చేయనున్నట్లుగా వెల్లడించారు. పాలేరు రిజర్వాయర్లో ఇదే కార్యక్రమం గతంలో 2 సార్లు నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్భాటాలకు దూరంగా ప్రతి రూపాయి ప్రజల సంక్షేమానికి వినియోగించే ప్రభుత్వం ఇదేనని మంత్రి స్పష్టం చేశారు. నా మత్స్యకార సోదరులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నోళ్లు గాని ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన పాలేరు ప్రాజెక్ట్ లో చేప పిల్లలు వేసే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం 2 పర్యాయాలు ఈ పాలేరు రిజర్వాయర్ లో వేయటం జరిగింది. ఈ సీజన్ లో 100% రాబోయే 10-15 రోజుల లోపే పెద్ద సైజు రొయ్య పిల్లలని ఈ చేపల చెరువే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 101 మీడియము, మేజర్ రిజర్వాయర్లు ఉన్నాయో వాటిలో వేయటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా మత్స్యకార సోదరులకు తెలియజేస్తున్నా.